నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదంటూ ఆదేశించిన సీఎం చంద్రబాబు. పాఠశాల విద్య కోసం ప్రభుత్వం 32,000 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడి. వచ్చే ఎన్నికల్లో మనదే విజయం, మనం ఎవరిని మోసం చేయలేదు, అబద్ధాలు చెప్పలేదు అంటూ వెల్లడించిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. సెప్టెంబర్ మొదటి వారం నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. అవినీతి సంపద కోసం పరువు తీయద్దంటూ వెల్లడించిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఇక డీటెయిల్స్ చూస్తే బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదు అని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. పాఠశాల విద్య కోసం ప్రభుత్వం 32,000 కోట్లు ఖర్చు చేస్తోందని, క్షేత్రస్థాయిలో దీనికి తగ్గ ఫలితాలు కనిపించాలంటూ స్పష్టం చేశారు. విద్యాశాఖ నైపుణ్య గణనపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని సిలబస్ లో మార్పులు చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం మనదే అంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ మోసాలే జనాగ్రహానికి దారి తీస్తాయంటూ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మనదే విజయం, ఎందుకంటే మనం ఎవరిని మోసం చేయలేదు, అబద్ధాలు చెప్పలేదన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో మాడుగుల, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు. ప్రతి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా తల ఎత్తుకొని సగర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం. మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇవన్నీ చెప్పాము. చెప్పిన ప్రతిదాన్ని కూడా ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలు అమలు చేసి మేము మన్నలను పొందగలిగాము. మాకు కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా కూడా ఏ రోజు సాకులు చూపించలేదు, ఏ రోజు ఇవ్వకుండా ఉండడానికి కోసం కారణాలు వెతుక్కోలేదు. మా నాయకుడైనా, మా పార్టీ అయినా, మేమైనా విలువలతో రాజకీయాలు చేశాం, విశ్వసనీయతతో రాజకీయాలు చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి సగర్వంగా తలెత్తుకుని చెప్పగలిగే మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా ఇవాళటికి కూడా బ్రతికే ఉంది. సెప్టెంబర్ 1వ వారం నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. గతంలో నిర్ణయించినట్లుగా రెవెన్యూ సదస్సులను ఈ నెల 16 నుండి కాకుండా వాయిదా వేస్తూ సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్లు మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నిజానికి రెవెన్యూ సదస్సులను ఈ నెల 15వ తేదీన లాంఛనంగా ప్రారంభించి 16వ తేదీ నుండి నిర్వహించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయం జరిగిందన్నారు. ముఖ్యంగా ప్రతి గ్రామానికి టచ్ చేసే విధంగా కార్యాచరణ చేపట్టాం. రెవెన్యూ సదస్సులని ఏదైతే ముందుగా 16వ తారీఖు అనుకున్నామో, ఈ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 2 నెలలు అవుతా ఉంది. ట్రాన్స్ఫర్ల ప్రక్రియ ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ల ప్రక్రియ రేపటి నుంచో ఎల్లుండి నుంచో మొదలు పెడతా ఉన్నారు. కాబట్టి కొత్త అధికారులు వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు చేస్తే బాగుంటుందని చెప్పేసి సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక శాంక్టిటీతో, చిత్తశుద్ధితో ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కొత్త అధికారులు వచ్చిన తర్వాత, ఎందుకంటే పాత అధికారులే అక్కడే ఉండి వాళ్ళే తీసుకుంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అంతా ఈ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ అయిన తర్వాత 45 రోజుల పాటు ఎక్కడెక్కడైతే ఈ భూమి మీద జరిగినటువంటి వివాదాలు ఉన్నాయో, లేకపోతే రీసర్వేలో జరిగినటువంటి తప్పిదాలు ఉన్నాయో, వాటిపైన ఉన్నటువంటి ప్రతి గ్రీఫ్ కూడా తీసుకున్నాం. దాని తర్వాత 45 రోజులు దానికి ప్రత్యేకంగా రెక్టిఫికేషన్ పెట్టాం. ఈ యొక్క
45 రోజులు మొదటి 45 రోజులు ఎప్పుడైతే అజీలు తీసుకుంటా ఉన్నారో అప్పుడు కూడా జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్గా ఒక ఐఏఎస్ అధికారిని వేయటం, తర్వాత ప్రతి గ్రామంలో జరుగుతున్నటువంటి పనితీరు అందరూ అధికారులు అలా మంత్రులు కూడా పర్యవేక్షించుకోవటం ఒక పగడ్బందీ కార్యాచరణగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు జరగబోతూ ఉన్నాయి. ఈ యొక్క ట్రాన్స్ఫర్ల మూలంగా ఒక 15 రోజులు వాయిదా వేయడం జరుగుతూ ఉంది. అవినీతి సంపద కోసం కులం పరువు తీయొద్దు అంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న హితవు పలికారు. విజయవాడ నగర పరిధి మల్లికార్జునపేటలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా ప్రభుత్వం బలహీన వర్గాలకు అనేక పదవులు ఇచ్చి వారి ప్రతిష్టను పెంచిందన్నారు. మంత్రి హోదాలో జోగి రమేష్ లాంటి వారు అటాచ్మెంట్ ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులు కొనుగోలు చేయడం, తిరిగి విక్రయించడం వెనుక భారీ అవినీతి జరిగిందంటూ ఆరోపించారు. అరెస్ట్ని ఏదో పెద్ద స్వాతంత్ర సమర యోధుడిని అరెస్ట్ చేసినట్టు జోగి రమేష్ బిల్డప్ ఇస్తున్నాడు. జోగి రమేష్ సిఐడి స్వాధీనంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొనచ్చా, నువ్వు మంత్రి చేసావు కాబట్టి, నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసావు కాబట్టి సిఐడి జప్తు చేసినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తిని నువ్వు ఎలా కొన్నావు? అదేంటంటే చంద్రబాబు గారు కక్షపూరితంగా మమ్మల్ని అరెస్ట్ చేశాడు, బలహీన వర్గాలను అరెస్ట్ చేశారు, లేదా వాళ్ళ కులం పేరు చెప్పి గౌడ కులాన్ని అరెస్ట్ చేశారు అని జోగి రమేష్ ఇష్టానుసారం మాట్లాడుతుంది. కులం పేరు పెట్టి ఈ రాష్ట్రంలో కులాల చిచ్చులు లేకుండా జగన్మోహన్ రెడ్డి అనుకో ముందుంటారు. అరే పట్టుమని 50 రోజులు అవ్వలేదు అధికారం పోయి, అరే చేసిందే దొంగతనం. ఆ దొంగతనం పట్టుకోరండి, చెప్పు నువ్వు కమాన్. సిఐడి జప్తు చేసినటువంటి ఆస్తుల్ని ఎక్కడ ఏ రాజ్యం వలన కొనచ్చని ఉందా? పోలేదు లేదా? 9/5/2002 9/5/2002 అంటే అప్పటికి ఇతను మంత్రి పదవిలో కానీ ఎమ్మెల్యే కానీ ఉన్నాడు, అంటే అధికారంలో ఉన్నాడు. అధికారం శాశ్వతం అనుకొని ఈ పని చేశాడు. ఇవాళ అధికారం పోయింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాధనాన్ని ఎక్కడ ఎవరో దోచుకున్నా దాని భర్తం పడతారు, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. దానికి మీకు కులాలేంటి, మతాలేంటి మాకు తెలియక అడుగుతున్నాము. ఏంటి ఇది చెప్పండి, ఏంటిది? నువ్వు కొన్న స్థలం తాలూకా ఫోటో కాదా ఇది? నువ్వు కొన్న స్థలం తాలూకా ఫోటో కాదా? ఇదిగోండి మొత్తం డెవలప్మెంట్ బిల్డింగ్లు. ఇది నువ్వు కొన్న స్థలం తాలూకా ఫోటో కాదా? తప్పు చేసి నీ కొడుకుతో తప్పు చేయించి నా కొడుకు నా మీద కక్ష సాధించారు, బలహీన వర్గాల మీద కక్ష సాధించారంటావేంటి? బలహీన వర్గాల పేరెత్తే అర్హత లేదు. బలహీన వర్గాలకు ఏమైనా చేసావా చెప్పు. నీ సొంత డబ్బులతో ఫలానాది నేను చేశాను అని చెప్పు. రేపల్లి నియోజకవర్గంలో ఒక గౌడకు చెందినటువంటి కుర్రవాడిని అక్కడ కాల్ చేస్తే ఏం చేసావు నువ్వు? నీ నాయకుడిని ప్రశ్నించావా? ఇవాళ నీ కులం గురించి చెబుతున్నటువంటి నువ్వు ప్రపంచం చూపు యావత్తు భారత్ అంతరిక్ష పరిశోధనల వైపు ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దేశాలన్నీ భారత్ అతి తక్కువ ఖర్చుతో చేస్తున్న ప్రయోగాలపై దృష్టి సారించాయంటే మన ఇస్రో కృషి పనితీరే కారణమన్నారు. శ్రీహరికోటలోని షార్లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 2014లో న్యూయార్క్ టైమ్స్ పత్రికలో మన అంతరిక్ష పరిశోధన గురించి వ్యంగ్యంగా ఒక కార్టూన్ వచ్చిందన్నారు. ఇలాంటి అంతరిక్ష దినోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానిస్తాను నేను ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే నేను శాస్త్రవేత్తని కాదు,
అంటే నేను శాస్త్రవేత్తని కాదు, నాకు ఆశ్చర్యం కలిగింది నన్ను ఆహ్వానించినందుకు. అంటే ఏది కోరుకున్నా జరుగుద్ది అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది నా జీవితంలో. I would like to convey to you, it's always been my desire to come to Sriharikota, right from my childhood. దేనికో చెప్తాను. నేను నెల్లూరులో చదువుకున్నా. అంటే మాకు అంటే ఆ రోజు అంటే నేను వచ్చిన కొత్తలో ఎలా ఉండదంటే ఒక 3-4 years అయింది అనుకుంటా, 5 years అయింది. ఆర్యభట్ట శాటిలైట్ లాంచ్ చేసి, సో ఇట్ వాస్ బ్రిమింగ్ విత్ ఎనర్జీ. అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండేది స్కూల్స్లో, మా టీచర్స్ అలా చెప్పేవారు. సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఒక్కోటి 100 ఎకరాల చొప్పున మొత్తంగా 100 పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కృషి చేయాలంటూ అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి, ఆక్వా, ఉద్యాన రంగాలతో పాటుగా ఖనిజాధారిత రంగాల్లో పారిశ్రామిక వాడల ఏర్పాటునకు అనుకూల పరిస్థితులు ఉన్నాయంటూ గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కును వెంటనే పునరుద్దరించాలన్నారు. ఓడరేవులు పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపై సచివాలయంలో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖల అధికారులతో సీఎం సమీక్షించారు. నాటికి జీఎస్డిపి ఏ విధంగా సాధించాలి అనే అంశంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ సంయుక్త కార్యదర్శి అనంత్ శంకర్ వెల్లడించారు. అన్ని జిల్లాల చీఫ్ ప్లానింగ్ అధికారులు, సహాయ స్టాటిస్టికల్ అధికారులతో సచివాలయంలోని 5వ భవనంలోని సమావేశ మందిరంలో వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 అంశంపై రాష్ట్ర ప్రణాళిక శాఖ వర్క్ షాప్ నిర్వహించారు. వికసిత ఆంధ్రప్రదేశ్ 2047పై ప్రణాళిక శాఖ 2024-29 సంవత్సరాలకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ముసాయిదా విజన్ డాక్యుమెంట్ ను జిల్లాల అధికారులకు వివరించడం జరిగింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉందని తేలితే గనక ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామని ఏసీపీ అదనపు ఎస్పీ సౌమ్యలత వెల్లడించారు. అంబాపురం అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆయన పైన కేసు నమోదు చేస్తామంటూ స్పష్టం చేశారు. యాక్చువల్గా ముందు దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేశాము. ఎంక్వైరీ కండక్ట్ చేసిన దాంట్లో ప్రైమా ఫేసి ప్రూవ్ అయిన తర్వాత మేము కేసు రిజిస్టర్ చేశాము. కేసు రిజిస్టర్ చేసి ఈరోజు జోగి రాజీవ్ గారిని, అలాగే అంబాపురం సంబంధించి విజయవాడ రూరల్ మండల్ సర్వేయర్ అయిన రమేష్ని ఇద్దరిని ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ భూముల్లో మొదట వీళ్ళు కొనుక్కున్నదేమో అంబాపురం విలేజ్కి సంబంధించి ఆర్ఎస్ సర్వే నంబర్లో టోటల్గా 2160 గజాలు కొనుక్కొని దాన్ని అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన సర్వే నెంబర్ అయిన 87లోకి మార్చుకున్నారు. రెక్టిఫికేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ అమ్మేశారు అనమాట. సో దాని మీద అందులో 87లో ఉన్న భూములు అగ్రిగోల్డ్కి సంబంధించినవి. ఇద్దరిని అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. మిగతా వాళ్ళని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద అరెస్ట్ చేయడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో ప్రజల బాధ్యత ఎంతో కీలకమని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ వెల్లడించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పార్లమెంట్లో రాజదండం స్థానంలో రాజ్యాంగం ప్రతిష్ఠించాలి అని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బెజవాడ విల్సన్ మాట్లాడుతూ పాలకులు చేసే తప్పులను ఎత్తి చూపే వారి నోళ్లు నొక్కేస్తున్నారన్నారు. మోదీ చేసే ప్రతి పని వెనుక ఒక వ్యూహం ఉంటుందన్నారు. దాని వెనుక ఒక సంస్కృతిని, సంప్రదాయాన్ని, దాని వెనుక ఒక బానిసత్వాన్ని తీసుకొని వచ్చి మరలా స్వతంత్రులైన ప్రజానీకాన్ని బానిసలుగా చేసే
ఒక పెద్ద కుట్రలో భాగంగానే సెంగోల్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. సెంగోల్ అనేది జస్ట్ నాట్ ఏ సింబల్, అది రాజదండం అంట. అసలు దండం ఏంది, ప్రజాస్వామ్యం ఏంది? అసలు పార్లమెంట్లో ఎవరు దీని గురించి గట్టిగా వాదించాలన్నా కూడా పార్లమెంట్కి ఎవరైనా మీరు వెళ్ళిన వాళ్ళు చూస్తే అక్కడ అసలు చర్చ ఏముండదు. చర్చ ప్రారంభం చేయడానికి ముందే, మాట్లాడడానికి ముందే అక్కడ ఒకటే మోదీ 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 అని. అంటే అసలు ఏంటి, ఏ విషయాల మీద కూడా ఒక తార్కిక సంబంధమైనటువంటి జరగడానికి అవకాశం లేకుండా ఒక పేరుని తీసుకొని ఆ పేరుతోనే ఈ దేశాన్ని మొత్తాన్ని ఒక మంత్రదండం లాగా చేశారు, రాజదండం లాగా తీసుకొని వచ్చి ప్రజాస్వామ్య దేశంలో పెట్టారు. ఇది వాళ్ళ కుట్రలో ఒక భాగమే. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దానికి వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాలు కూడా చాలా తక్కువ స్థాయిలో జరుగుతున్నాయి. జాతీయ సమైక్యత చాటి చెప్పేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి సృజన వెల్లడించారు. నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో హర్ ఘర్ తిరంగా క్యాన్వాస్ పై సంతకాలు చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ సమైక్యత సమగ్రతను కాపాడడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగమైన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలంటూ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 100 ఆహార ప్రాసెసింగ్, ఆక్వా, ఉద్యానవన మరియు ఖనిజ ఆధారిత పారిశ్రామిక పార్కుల ఏర్పాటునకు ప్రణాళిక సిద్ధం చేయాలంటూ అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత పారిశ్రామిక అభివృద్ది, పార్కులు మరియు కొత్తగా అభివృద్ది చేయగల అవకాశాలను సవివరంగా అధ్యయనం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ది కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలంటూ సూచించారు. టీడీపీ ఆధ్వర్యంలోని ఏపీ ప్రభుత్వం మళ్లీ చంద్రన్న కానుకల పంపిణీకి సిద్దమయ్యింది. గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ తోఫా వంటి పేర్లతో వీటిని పంపిణీ చేసింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. తాజాగా మళ్లీ ఇప్పుడు వీటిని పంపిణీ చేయాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలు పునరుద్ధరించేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదంటూ ఆదేశించిన సీఎం చంద్రబాబు. పాఠశాల విద్య కోసం ప్రభుత్వం 32,000 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడి. వచ్చే ఎన్నికల్లో మనదే విజయం, మనం ఎవరిని మోసం చేయలేదు, అబద్దాలు చెప్పలేదు అంటూ వెల్లడించిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. సెప్టెంబర్ మొదటి వారం నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. అవినీతి సంపద కోసం పరువు తీయద్దంటూ వెల్లడించిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.